అసలు మొత్తంగా అయితే ఈరోజు 11:45 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మరికొద్ది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఎలా చూడాలి మొత్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేతుల్లోకి ఈరోజు పగ్గాలు వెళ్ళబోతున్నాయి. ఎలా చూడాలి మొత్తం అంశం? చంద్రబాబుకు సంబంధించినటువంటి ఒక రికార్డు కూడా క్రియేట్ కాబోతుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్కి ఇది 3వ టర్మే కాబట్టి మూడోసారి ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. 4వసారి మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఒక కీలకమైనటువంటి అంశం గమనించాలి. 17 మంది మొదటిసారి మంత్రులు కాబోతున్నారు, పవన్ కళ్యాణ్తో సహా. 10 మంది కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు వస్తున్నాయి. దాంతోపాటు సీనియర్లకు కూడా సమప్రాధాన్యం వచ్చినట్టుగానే భావించాలి. అంటే ఇది ఒక బ్యాలెన్స్డ్ క్యాబినెట్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే అంత తొందరగా ఇటువంటి వ్యాఖ్యలు చేయని నేనే ఇది చూస్తే కొత్త పాతల కలయికతోటి ఒక క్యాబినెట్ వస్తుంది. ఒక పక్క కొత్తగా పవన్ కళ్యాణ్ క్యాబినెట్లోకి రాబోతున్నారు. ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2 కేటగిరీలోనూ ఆయన వస్తున్నారు. 17 మంది కేటగిరీలో వస్తున్నారు, 10 మంది కేటగిరీలో వస్తున్నారు. అదే సందర్భంలో సత్యకుమార్, బీజేపీ నుంచి సత్యకుమార్ రాబోతున్నారు. నాదెండ్ల మనోహర్ గతంలో ఉమ్మడి శాసనసభ స్పీకర్గా ఉన్నారు, ఆయన మంత్రి కాబోతున్నారు. ఇటువంటి ఒక కొత్త పాతల కలయికతోటి ఒక సమగ్రమైనటువంటి క్యాబినెట్గానే చెప్పాలి. అంటే కుల సమీకరణాలు, కులాలకు సంబంధించినటువంటి వాటాలు, వీటిలో కొంతమంది బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం వచ్చింది. సుమారుగా 10 మంది దాకా బీసీలు ఉన్నారనేటటువంటిది వినిపిస్తోంది. సరే, కుల సమీకరణాల విషయానికి కాసేపు పక్కన పెడితే, అదే సందర్భంలో కీలకంగా ఉన్నటువంటి శాఖలు ఎవరికి ఇస్తారనే ఆసక్తి ఇప్పుడు నెలకొన్నటువంటి పరిస్థితి. మెయిన్గా అమరావతి అనే కాన్సెప్ట్ని ఇప్పుడు పూర్తిగా అమరావతిని మళ్ళీ ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి, అమరావతిలో ఆల్రెడీ పనులు ప్రారంభమైనాయి కాబట్టి పట్టణాభివృద్ధి శాఖ ఎవరికి ఇస్తారు, అదే సందర్భంలో హోంశాఖ ఎవరికి ఇస్తారు, ఐటీ శాఖ ఎవరికి ఇస్తారు, దీని చుట్టూ ఆసక్తికరమైనటువంటి చర్చ మొదలైంది. నిన్నటి వరకు మంత్రులు ఎవరు ఉంటారు అన్న చర్చ ఉండేది. ఈరోజు ఆ మంత్రులకు సంబంధించిన క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏ శాఖలు ఎవరికి ఇస్తారు, కీలకమైనటువంటి శాఖలు ఎవరికి ఇస్తారు, రెవెన్యూ ఎవరికి ఇస్తారు, హోంశాఖ ఎవరికి ఇస్తారు, ఆర్థిక శాఖ ఎవరికి ఇస్తారు, పట్టణాభివృద్ధి శాఖ ఎవరికి ఇస్తారు, ఐటీ శాఖ ఎవరికి ఇస్తారు, ఇటువంటి చర్చలు ఇప్పుడు బాగా ఉధృతంగా ఉన్నటువంటి పరిస్థితి. క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అయితే మాత్రం మళ్ళీ ఫోర్స్లోకి వచ్చేసినట్టుగానే కనిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే నేను గతంలో నిన్న షోలో కూడా చెప్పినట్టుగా 700 జేసీబీలతోటి పని ప్రారంభమైంది. తుమ్మ చెట్లని నీటిని తొలగించటం, రహదారులను బాగు చేయటం, అదే సందర్భంలో ఎక్స్ప్రెస్ రోడ్, యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో, క్యాపిటల్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించినటువంటి పనులు ప్రారంభమైనాయి. అన్నీ ఫోర్స్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈరోజు మొత్తం హంగామా అంతా కేసరపల్లి చుట్టూ తిరుగుతుంది. కేసరపల్లికి సంబంధించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. కేసరపల్లిలో ఉన్నటువంటి మేధా టవర్స్, ఎల్ఎన్టీ వాళ్ళు కట్టిన మేధా టవర్స్ ఏదైతే ఉందో, ఆ మేధా టవర్స్కే సచివాలయాన్ని ఇక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి విజయవాడకు షిఫ్ట్ చేసే క్రమంలో తాత్కాలిక సచివాలయంగా ప్రకటించినటువంటి మేధా టవర్స్ దగ్గరే ఈరోజు ప్రమాణ స్వీకారం జరగబోతుంది. కాబట్టి దీనికి సంబంధించి హంగామా అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంది. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తులో వస్తున్నారు. ప్రముఖులు కూడా చాలామంది వస్తున్నారు. వివిధ దేశ రాయబార కార్యాలయాలకి ఆహ్వానాలు పంపినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా వస్తున్నారు. ఇప్పటికే కొంతమంది రాయబారులు ఆల్రెడీ విజయవాడలో దిగారనే పరిస్థితి ఉంది. అమిత్ షా వచ్చారు, నడ్డా వచ్చారు, సంతోష్ వచ్చారు, బిఎల్ సంతోష్ వచ్చారు. వీళ్ళందరితో పాటు మోడీ ఈరోజు ప్రారంభం రాబోతున్నారు. ఆయన పాల్గొనబోతున్నారు స్వయంగా. ఇటువంటి ఒక కాకుండా ఇంకో హైలైట్ ఏంటంటే, ఇక్కడ గత ప్రభుత్వంలో బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులు 100 కుటుంబాలను పిలిచి వాళ్ళకు సపరేట్ క్యాబిన్ ఏర్పాటు చేసి వాళ్ళని కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారంట. సో ఇది సహజంగానే వీళ్ళందరూ వస్తున్నప్పుడు మరి మాజీ ముఖ్యమంత్రి వస్తాడా రాడా అనేటటువంటి ఆసక్తి అయితే ఉంటుంది. మాజీ ముఖ్యమంత్రికి ప్రస్తుతం సీఎం డిసిగ్నేట్ అయినటువంటి చంద్రబాబు స్వయంగా ఫోన్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదు అనేది ప్రాథమికమైనటువంటి సమాచారం. సహజంగానే ఆయనకి ఇటువంటి కార్యక్రమాలకి వెళ్ళకపోవటం అనేది ఆయన అలవాటు కాబట్టి దాని మీద పెద్దగా అంటే మనలాంటి వాళ్ళకి ఆసక్తి లేనప్పటికీ
అసలు ఆయన వస్తాడా రాదా అనేటటువంటి చర్చ అయితే మాత్రం ఖచ్చితంగా జరిగినటువంటి నేపథ్యంలో ఇది పరిస్థితి. అయితే కొత్త పాత కలయికలో కొంతమంది అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి, ముఖ్యంగా జనసేనలో కానీ అదే సందర్భంలో బీజేపీలో కానీ చంద్రబాబుకి సన్నిహితంగా ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు వస్తాయన్న ఊహాగానాలు ఏవైతే జరిగినాయో వాటికి తెరదించుతూ ఎక్కడా లేదు. కేవలం బీజేపీ నుంచి ఒక సత్యకుమార్ మాత్రమే ఉండబోతున్నారు. మరో పక్క జనసేన నుంచి పవన్ కళ్యాణ్తో పాటు నాదెళ్ల మనోహర్ కాకుండా ఇంకొక వాళ్ళకి ఇచ్చారు, ముగ్గురికే ఇచ్చారు. మనం నిన్న మాట్లాడుకున్నప్పుడు 4-2 ఉంటుందేమో అనుకున్నాం, కానీ 3-1గా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కాకుండా ఇంకొక ఖాళీ ఉంది మంత్రి పదవి, అంటే శాసనసభ ఎమ్మెల్సీలు రెండింటికి కలిపి దాంట్లో 10%కు మాత్రమే అవగాహన, అంటే మంత్రి పదవులకు వచ్చేలాగా ఒక అవగాహన, అంటే ఒక కంపల్సరీ నిబంధన ఉంది. అంటే జంబో క్యాబినెట్లు వస్తున్నటువంటి నేపథ్యంలో జంబో క్యాబినెట్లకు అవకాశం లేకుండా, ఆస్కారం లేకుండా ఆ రకమైనటువంటి నిబంధన ఉంది. ఆ నిబంధనకి సంబంధించినటువంటి అంశం కూడా ఇప్పుడు పట్టి చూస్తే ఇంకొక ఖాళీ మాత్రమే ఉంది. ఆ ఒక ఖాళీ ఎవరికి ఇస్తారనేటువంటి ఆసక్తి మాత్రం ఖచ్చితంగా ఉంది. ఇక దీంతో పాటు ఇంకొక రాజకీయపరమైనటువంటి డెవలప్మెంట్ ఉంది. ఈరోజు మోడీ వస్తుంటే నిన్నే అమిత్ షా వచ్చారు. నిన్నే అమిత్ షా చంద్రబాబు తోటి ఎక్కువసేపు కూర్చున్నారు. వ్యక్తిగత ఇప్పుడు ఆ షెడ్యూల్ చూస్తే అమిత్ షా షెడ్యూల్లో ప్రైవేట్ డిస్కషన్ ఉంది ఒక హాఫ్ అన్ అవర్. ఆ హాఫ్ అన్ అవర్ చంద్రబాబు తోటి ఆయన కూర్చున్నారు, వివిధ రాజకీయ అంశాలు మాట్లాడారు. కానీ ఇప్పుడు ఒక అంశం ప్రధానంగా చర్చలోకి వస్తుంది. పురంధరేశ్వరికి లోక్సభ స్పీకర్ ఇస్తారనేటటువంటి చర్చ ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో అది ఇప్పుడు ఒక కీలకమైన అంశంగా మారింది. పురంధరేశ్వరికి నిజంగానే వస్తుందా? వస్తే మళ్ళీ బీజేపీకి అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారు? రీప్లేస్మెంట్ ఎవరికి వస్తుంది? సహజంగానే ఆంధ్రప్రదేశ్ బీజేపీలో వైసీపీ అనుకూలమైనటువంటి ఒక టీం ఉంది, టీడీపీ అనుకూలమైనటువంటి ఒక టీం ఉంది, బీజేపీకి లాయల్గా ఉండే టీం ఉంది. అంటే మూడు టీములు ఉన్నాయి అనేటటువంటి చర్చ నేపథ్యంలో ఇది కీలకంగా మారినటువంటి పరిస్థితి విజయ్. అది కాకుండా బీజేపీలో ఒక్కరికి ఒక సీటే కేటాయించాలని, ఒక పదవే ఇవ్వాలనేటువంటి ఒక రూల్ ఉంది కాబట్టి, సో దానికి సంబంధించి మరి ఒకవేళ పురంధేశ్వరికి ఆ సీట్ ఇస్తే మాత్రం ఇక్కడ ఎవరిని కేటాయిస్తారని చర్చ కూడా జరుగుతుంది. చూడాలి వీటికి సంబంధించి. అండ్ ఇకపోతే ఈరోజు ఏదైతే ఇక్కడ ప్రమాణ స్వీకారం జరగబోతోందో, ఈ ప్రమాణ స్వీకారానికి ఇప్పటికే గుంటూరు లేకపోతే విజయవాడ ఇక్కడ హైవేలన్నీ కూడా కొంత ట్రాఫిక్తో నిండిపోతున్నాయంట. అక్కడికి వచ్చేటువంటి జనాల వల్ల కావచ్చు, లేకపోతే నేతల వల్ల కావచ్చు. సో భారీ ఎత్తున అయితే జరగబోతోందని చెప్పుకోవాలా? ఇది భారీ ఎత్తున జరగబోతోంది. దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా కొంతమంది చంద్రబాబు అభిమానులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో కేసరపల్లిని పెట్టుకుందే, అంటే ఒక ట్రాఫిక్ కంజెషన్ ఉండే అవకాశాలు తక్కువ కాబట్టి పెట్టుకుందాం అనేటటువంటి పరిస్థితి, ఆ రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితిలో ఇప్పుడు చాలా కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే ట్రాఫిక్ని ఛేదించుకుని అక్కడ దాకా వచ్చినటువంటి వాళ్ళందరూ వెళ్ళటం అనేది బంపర్ టు బంపర్ నడుస్తోంది. ఇబ్రహీంపట్నం, గొల్లపల్లి నుంచి, అంటే హైదరాబాద్ నుంచి కూడా భారీ సంఖ్యలో వెళ్తున్నారని చెప్పడానికి అది నిదర్శనం. రెండో పక్క వైజాగ్ వైపు నుంచి కూడా చాలా మంది వస్తున్నట్టుగా నిన్న మనం కథనాలు కూడా ప్రసారం చేశాం. కొంతమంది వ్యక్తులు సైకిళ్ల మీద బయలుదేరారు, కొంతమంది ద్విచక్ర వాహనాలతోటి ఒక గుంపుగా వస్తున్న కొంతమంది చూసాం. అదే సందర్భంలో వాహనాలు కాన్వాయ్గా వస్తున్నటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో అంటే మూడు పార్టీల జెండాలు కట్టుకొని కదులుతున్నటువంటి వీళ్ళందరూ ఖచ్చితంగా ట్రాఫిక్ అయితే ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందిని బయటపడటానికి అయితే మొన్న ఒక పోలీసు ఉన్నతాధికారి క్లియర్గా చెప్పడం కూడా చూసాం. అదే మంగళగిరి వైపు అయితే వారధి దాటాలి, వారధి దాటడం అని ఒక పెద్ద సమస్యని ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందుకే మేము కేసరపల్లి పెట్టాం. కేసరపల్లి ప్రైమ్ మినిస్టర్ కూడా యాక్సెస్గా ఉంటుంది, విఐపీలకు కూడా యాక్సెస్గా ఉంటుంది అని చెప్పాం. అయితే ఇంకొక విషయం కూడా, ఇంకొక స్పెషల్ విఐపీ కూడా వస్తున్నారు. అది మాట్లాడుకోకుండా ఇది ముగించలేం. ఈ సబ్జెక్టు ఖచ్చితంగా అది మాట్లాడాలి. రజనీకాంత్ వస్తున్నారు. మిగతా వాళ్ళు రావటం అంతా ఒక ఎత్తు అయితే రజనీకాంత్ రావటం ఒక ఎత్తు. గతంలో రజనీకాంత్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఒక వ్యాఖ్యానం చేస్తే వైసీపీ అంతా మూకుమ్మడి దాడి చేసిందో, ఎంత అటాక్ చేసిందో, అటువంటి పరిస్థితి ఎదుర్కొన్నటువంటి రజనీకాంత్ ఆయన చెప్పారు, ఎవరెన్నైనా మాట్లాడినా నేను నా మాటకే కట్టుబడి ఉంటాను, నా అభిప్రాయానికే కట్టుబడి ఉంటాను. ఆ అభిప్రాయాన్ని బలపరిచే విధంగా ఆయన ఈరోజు స్వయంగా
ఈ కార్యక్రమానికి హాజరవుతున్న విషయం గమనించాలి. ఓకే. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి పక్కనే ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రికి ఆహ్వానం వస్తుందా లేదా అనేటటువంటి ఒక డైలమా ఉండింది. ఆ ఆహ్వానం రాలేదనేది ప్రాథమికంగా ఉన్నటువంటి సమాచారం. ఓకే. వస్తే ఆయన వెళ్ళేవారా లేదా, ఆయన ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి ఎన్డీఏ కూటమి తోటి వేదిక పంచుకోవడానికి సిద్ధంగా ఉంటారా లేదా అనేది విస్తృత చర్చ అయితే జరిగింది. రైట్. ఈ నేపథ్యంలో ఇది ముందుకొచ్చి ఈ రకమైనటువంటి కంక్లూజన్ వచ్చిందని చెప్పక తప్పదు విజయ్. రైట్.